పాటలకు స్వస్తి పలికిన అజిత్ సింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా ఇదే వార్త హోరెత్తిపోతోంది. 40 ఏళ్ల వయసులో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఫేములు గీములు వద్దు, మనసుకి నచ్చినట్లు నడుచుకుంటా అనేవారు ఎవరైనా ఉన్నారా అసలు? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం అజిత్ సింగ్. అందుకే ఆయన నిజంగా అరుదైన క్యారెక్టరే. కొందరేంటో చిన్నప్పుడే మొత్తం జీవితాన్ని చదివేస్తారు. తమకేం కావాలో ఎంత కావాలో క్లారిటీ తెచ్చుకుంటారు. ప్రస్తుతం అరిజిత్ సింగ్ని చూస్తే ఈ మాట ఒప్పుకొని తీరాలి. ఆయనలో ఆధ్యాత్మిక పరిపక్వత 40 ఏళ్లకే పరిపూర్ణత ఇచ్చినట్లుంది. అందుకే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇక సినిమాలకు స్వస్తి అంటూ ఒక ప్రకటన చేశారు. కోట్లాది సంగీత ప్రియులు అభిమానించే ఆ గొంతు నుంచి ఇక స్వరాలు రావు అన్న మాట అభిమానుల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 2 దశాబ్దాల కాలంలో ఆయన పాడిన పాటలు సంచలనమై సృష్టించాయి. ఎన్నో ఫిలింఫేర్లు, జాతీయ పురస్కారాలు సహా పద్మశ్రీ కూడా వరించింది. పంజాబ్కి చెందిన సంగీత కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన అజిత్ సింగ్ గురుకుల్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చారు. సంజయ్ లీలా బన్సాలి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిలీజ్ అయ్యేసరికి సినిమాలో ఆ పాట లేదు. ఆ తర్వాత టిప్స్ కంపెనీతో కుదిరిన ఒప్పందం రద్దయింది. అయినా కుంగిపోలేదు. ముంబైకి షిఫ్ట్ అయి ఆల్బమ్స్ చేసుకున్నారు. ఆ తర్వాత మర్డర్ 2లో అవకాశం రావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆషికీటిలో తుమ్ హీ హో పాట ఎన్నిసార్లు విన్నా చాలదు అనిపిస్తుంది. రాత్భర్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అగర్ తుమ్ సాత్ హో, మనవాలాగే, ఆదురి కహానీ సహా అర్జిత్ స్వరం నుంచి వచ్చిన ప్రతి పాట మళ్ళీ వినాలి అనిపించేలా ఉంటాయి. 20 ఏళ్ల కెరియర్లో ఛాన్స్ ప్లీజ్ అని ఎవరిని అడగలేదట అర్జిత్. ఇప్పటి వరకు సైన్ చేసిన 13 సినిమాలకు తప్ప కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయను అని చెప్పేశారు అర్జిత్. స్టేజ్ షోస్, ఆల్బమ్స్ మాత్రమే చేస్తా అని క్లారిటీ ఇచ్చారు. అర్జిత్ కెరియర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరం. చదువుకునే రోజుల్లో కోయిల్ అనే అమ్మాయిని ప్రేమించారు. తనకు సరైన ఉద్యోగం లేదని ఆమె తండ్రి వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత గాయకుడిగా గుర్తింపు సంపాదించారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరొక వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించలేక అలానే ఉండిపోయారు. కోయిల్ తన భర్త నుంచి విడాకులు తీసుకుందని, ఆమెకు అప్పటికే ఒక కూతురు ఉందని కూడా తెలుసుకున్నారు. తన ప్రేమ అలానే ఉందంటూ ఆమెను పెళ్లి చేసుకున్నారు అర్జిత్. ఇప్పుడు ఆ కుమార్తెతో పాటు మరొక 2 పిల్లలు. తన గొప్ప మనసుకి ఎప్పుడూ ఫిదా అని చెబుతూ ఉంటారు కోయిల్. ఇంత మంచి ప్రేమికుడు ఎవరికి దొరుకుతాడంటూ కోయిల్ను చూసి ప్రేమగా అసూయపడిన అమ్మాయిలందరూ ఇక సినిమాల్లో పాడున్న అజిత్ మాట వెనక్కి తీసుకుంటే బావుండు అని ఎదురు చూస్తున్నారు.